మాది మంగతాయారు టిఫిన్ సెంటర్లో పెట్టామండి. ఓహో. నేను అది అయిన తర్వాత నేను మంగతాయారు టిఫిన్ సెంటర్ ఉన్న సినిమా తీశాను. నేను ప్రొడ్యూసర్ దానికి. నేను మన చందన బ్రదర్స్ రమేష్ గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే సతీష్ పవర్ గారు, ఇప్పుడు సుఖీబావా ప్రాపర్టీస్ అని గుర్రాజ్ అని ఆయన, మేము నలుగురం కలిపి తీసామండి. ఆ అమ్మాయిని హీరోని చేసింది నేనేనండి ఫస్ట్, ముమైత్ ఖాన్ని. ఎవడైతే నాకేటి సినిమాలో అందులో ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్, ఏదో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి వేసిందండి, వైద్య క్యారెక్టర్ ఒకటి వేసింది. చేస్తా ఒకే సీను బ్రహ్మాండంగా చేసింది. అప్పుడు నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఎలాగా వారు మనకి హీరోలు డేట్లు ఇవ్వరు, మనం వెళ్తే వాడు హీరో డేట్లు ఇచ్చేటట్లేరు, ఈ అమ్మాయిని హీరోగా పెట్టి ఎందుకు సినిమా తీయకూడదు అని నాకు అనిపించిందండి. అనిపించి ఆ అమ్మాయిని ఏదో సాంగ్ చేయడానికి వచ్చింది. సాంగ్ చేయడానికి ఎక్కడ ఉందంటే గోల్కొండ హోటల్లో ఉందంటే వెళ్ళి అడిగానండి, ఏమ్మా మిమ్మల్ని నేను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాను కానీ నవ్వింది నన్ను. నేను హీరో ఏంటి, నేను ఏదో ఐటమ్ సాంగ్లు చేసుకున్న ఐటమ్ గర్ల్ని నేను, లేదమ్మా నాకు ఎవడైతే నాకేంటి సినిమాలో మీరు సీన్స్ చేశారు చాలా బాగా చేశారు, హీరోగా చేస్తే చాలా బాగుంటుందమ్మా, డిఫరెంట్గా ఉంటుందంటే నవ్వి, ఏమిస్తారు నాకు అని అడిగింది. ఏమిస్తారు అంటే చెప్పండి అమ్మా ఏమిస్తారు. నేను మరి రోజుకి నేను పాటకి 4 లక్షలు తీసుకుంటున్నాను కదా, మరి ఏదో నాకు 50 లక్షలు ఇస్తారా అంది. నేను హీరోని చేస్తున్నాము ఎక్కడి నుంచి వస్తాయమ్మా అంటే, మొత్తానికి అటు మాట్లాడి 22 lakhsకి మాట్లాడి 2 lakhs అడ్వాన్స్ ఎక్కువ ఇచ్చారు మీరు అప్పుడు. మరి సినిమా మొత్తం చేయాలి కదా, అమ్మాయికి అప్పుడు 3 రోజులు పాట చేస్తే 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేవారండి. మరి మనకు 40 రోజులు చేయాలి కదా, 40 days చేయాలి కదా. అది అమ్మాయి ఖర్చు కూడా చాలా ఎక్కువ. అమ్మాయి బిజినెస్ క్లాస్లో వచ్చేది, ఓన్లీ జెట్ ఎయిర్వేస్లోనే వచ్చేది. జెట్ ఎయిర్వేస్కి రేట్ ఎక్కువ, బిజినెస్ క్లాస్కి రేట్ ఎక్కువ. ఇవన్నీ అమ్మాయికి మేము ఎక్కువే పే చేసామండి. వర్కౌట్ అయింది సినిమా, వర్కౌట్ అయిందండి, బ్యాలెన్స్ అయింది. అంటే నేను ఎక్కువ ఆర్టిస్టులు ఉన్నారండి, దాదాపు 40 మంది ఆర్టిస్టులు. 2 times నేను రాజమండ్రిలో షెడ్యూల్ చేశానండి, సెట్ వేసి. మంగతాయారు టిఫిన్ సెంటర్ అక్కడ గోదావరిని సెట్ వేసాను. కొంచెం నాకు అంటే 1,82,00,000 అయింది. దానికి అలా బ్యాలెన్స్ అయింది. మంచి శాటిలైట్ రైట్స్ బాగా వచ్చాయి. నారాయణ రాయరే కొనుక్కున్నారు, దాసనారాయణ రాయరే కొనుక్కున్నారు. అప్పుడు వాళ్ళు డి ఛానల్ అని పెడదాం అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు కొన్నారనమాట. దానికి అలా బ్యాలెన్సింగ్గా అయిందండి.